నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్, మిజోరాం, అస్సాంలో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శ్రీకారం. ఈశాన్య ప్రాంతం దేశ అభివృద్దికి చోదకంగా మారుతోందని కితాబు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని దిశానిర్దేశం. కృష్ణా ట్రైబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని ఆదేశం. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి జూపల్లి ఆదేశం. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని సూచన. రాష్ట్రంలో కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకొస్తామన్న మంత్రి సీతక్క. చిన్నారుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్కు విశేష స్పందన. రాజీతో పలు కుటుంబ, ఆస్తి తగాదాలు, సివిల్ కేసులకు పరిష్కారం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. రంగారెడ్డి జిల్లా యాచారంలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రేపు కుండపోత వర్షాలు కురిసే అవకాశం. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిజోరాం, మణిపూర్, అస్సాంలో పలు బహుళ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మిజోరాం వెళ్లిన ప్రధాని మోదీ ఐజ్వాల్లో 9,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మణిపూర్ను సందర్శించి ఇంఫాల్లో 8,500 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. చురాచంద్పూర్లో 7,300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అస్సాంకు వెళ్లిన ప్రధానమంత్రి గౌహతిలో జరిగిన భారతరత్న డాక్టర్ భూపేష్ హజారికా 100వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం అస్సాంలో 18,530 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీకారం చుడతారు. సుమాలిగఢ్ రిఫైనరీ ప్లాంటుకు, గోలాఘాట్లో పాలీప్రొఫైలిన్ ప్లాంటుకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఇంఫాల్లో జరిగిన సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైనా అభివృద్ది చెందాలంటే శాంతిని నెలకొల్పడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న అనేక సంఘర్షణలు, వివాదాలు పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. శాంతి మార్గంలో ముందుకు సాగాలని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని అన్ని సంస్థలకు ప్రధాని పిలుపునిచ్చారు. बीते 11 वर्षों में नॉर्थ ईस्ट में दशकों से चल रहे अनेक विवाद, अनेक संघर्ष समाप्त हुए हैं. लोगों ने शांति का रास्ता चुना है, विकास को प्राथमिकता दी है. मुझे संतोष है कि हाल ही में हिल्स और वैली में अलग अलग ग्रुप्स के साथ समझौतों के लिए बातचीत की शुरुआत हुई है. ये भारत सरकार के उन प्रयासों का हिस्सा है जिसमें संवाद, सम्मान और आपसी समझ को महत्व देते हुए शांति की स्थापना के लिए काम किया जा रहा है. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మిజోరాంలో 9,000 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మిజోరాంను మిగతా భారత్తో అనుసంధానించే బైరాబీ, సైరాంగ్ కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతం దేశ వృద్ధికి చోదకంగా మారుతోందని ప్రధాని కితాబిచ్చారు. వివరాలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిజోరాంలోని ఐజ్వాల్లో సుమారు 7,000 కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వేలు, రోడ్డు మార్గాలు, ఇంధనం, క్రీడలు వంటి బహుళ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి. 3 కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు. అలాగే 8,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బైరాబీ, సైరాంగ్ కొత్త రైలు మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. ఇది మిజోరాం రాజధానిని మొదటిసారిగా భారత రైల్వే నెట్వర్క్తో కలుపుతుంది.
ఈ సందర్భంగా ఐజ్వాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ మిజోరాం ప్రజలకు చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ మిజోరాం ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని అన్నారు. మిజోరాం రైతులు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మార్కెట్ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అభివృద్ధి అనేక రంగాలలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. And today we proudly dedicate it to the people of the nation. This Bairabi-Sairang rail line has become a reality. The skills of our engineers and the spirit of our workers made this possible. Friends, ఈశాన్య ప్రాంతం దేశ వృద్ధికి చోదకంగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ, అభివృద్ధి చెందుతున్న నార్త్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ రెండింటిలోనూ మిజోరాం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. గత 11 ఏళ్లుగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. For the past 11 years, we have been working for the development of the Northeast. This region is becoming the growth engine of India. జీఎస్టీ సంస్కరణలు కుటుంబాల జీవితాన్ని సులభతరం చేయనుందని ప్రధాని మోదీ తెలిపారు. 2014కి ముందు నిత్యావసర వస్తువులపై కూడా 27% పన్ను విధించేవారని, ఇప్పుడు అది 5%కి తగ్గించినట్లు చెప్పారు. 2025-26 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని నమోదు చేసిందన్నారు. Friends, our economy has seen a growth of 7.8% in the first quarter of 25-26. It means India is the fastest growing major economy in the world. We are also seeing the growth of Make in India and exports. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ బైరాబీ సైరాంగ్ కొత్త రైల్వే లైన్, 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలతో చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ రైల్వే లైన్ మిజోరాంను గౌహతి, కోల్కతా, ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రదేశాలకు కలుపుతుందని వెల్లడించారు. The Bairabi-Sarang railway line was a very, very challenging project. It includes 45 tunnels and 55 major bridges. It is practically a series of bridges and tunnels. That's the way this line is built because of the Himalayan mountains and the deep valleys. In fact, one bridge in Mizoram is taller than Qutub Minar in Delhi. Bureau Report, Doordarshan News. మణిపూర్కు అండగా నిలుస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మణిపూర్లో అల్లర్లకు ప్రధాన కేంద్రమైన చురాచంద్పూర్కు వెళ్లిన ప్రధాని మోదీ బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన వారితో సంభాషించారు. శరణార్థి శిబిరాల్లోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. మణిపూర్లో శాంతి భద్రతలను పునరుద్దరించడానికి కేంద్రం కట్టుబడి ఉందని బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. చురాచంద్పూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 7,300 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రకృతి ప్రసాదించిన కానుక మణిపూర్ అని అభివర్ణించారు. ఈశాన్య రత్నం లాంటి మణిపూర్ను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని అన్నారు. మణిపూర్ శాంతికి చిహ్నంగా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. मैं आपको विश्वास दिलाता हूं, मणिपुर के विकास के लिए विस्थापितों को जल्द से जल्द उचित स्थान पर बसाने के लिए, शांति की स्थापना के लिए भारत सरकार यहां मणिपुर सरकार का ऐसे ही सहयोग करती रहेगी. मैं एक बार फिर आप सभी को विकास परियोजना की बहुत बहुत बधाई देता हूं.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాలు సహా ఎన్నో వస్తువులపై పన్ను తగ్గించారు. కొన్నింటిపై జీఎస్టీని మొత్తం ఎత్తేశారు. ఈ సంస్కరణలతో సామాన్యులకు ఎంతో లాభం చేకూరనుంది. మరిన్ని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ రేట్లను ప్రకటించింది. ఇవి ఈ నెల 22 నుండి అమల్లోకి వస్తాయి. కొత్త రేట్ల ప్రకారం ఆహార పదార్థాలపై జీఎస్టీ తగ్గింది. పిండి, బియ్యం, పప్పులు వంటి ఆహార ఉత్పత్తులపై 5% జీఎస్టీ వర్తించనుంది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, ప్యాకేజ్ చేసి లేబుల్ చేసిన చెనా, పనీర్ వంటి వాటికి జీఎస్టీ మినహాయింపు లభించింది. అలాగే చపాతీ, రోటీ, పరాఠా, కాక్రా, పిజ్జా బ్రెడ్ వంటి అన్ని భారతీయ బ్రెడ్లను కూడా 0 పన్ను పరిధిలోకి చేర్చారు. తాజా పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, ఆహార ధాన్యాలు వంటి ప్యాక్ చేయని, బ్రాండెడ్ కాని ముఖ్యమైన ఆహార పదార్థాలపై జీఎస్టీ నుండి మినహాయింపు కొనసాగుతుంది. చాక్లెట్లు, కార్న్ఫ్లేక్స్, ఐస్ క్రీంలు, పేస్ట్రీ, కేకులు, బిస్కెట్లు, కాఫీపై 5% జీఎస్టీ విధించారు. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రెడ్, ప్యాక్ చేసిన స్నాక్స్ పై 18-12% ఉన్న జీఎస్టీని 5%గా నిర్ణయించారు. వీటిపై తగ్గించిన జీఎస్టీతో ధరలు తగ్గి సామాన్యులకు లాభం చేకూరనుంది. స్నాక్స్, పాల ఉత్పత్తులపై జీఎస్టీ సవరణతో గృహ ఖర్చులు తగ్గుతాయి. ఆహార ప్రాసెసింగ్ రంగంలో సహకార సంస్థలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. 1 లేదా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న ఇంట్లో నెలవారీ బడ్జెట్లో డైపర్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం డైపర్లు సహా కొన్ని పిల్లల వస్తువులపై జీఎస్టీ తగ్గింది. బేబీ ఫీడింగ్ బాటిళ్లు, నాప్కిన్లు, క్లినికల్ డైపర్ల ధరలు తగ్గనున్నాయి. గతంలో వీటిపై జీఎస్టీ 12% ఉండగా ప్రస్తుతం 5%కి తగ్గించారు. విద్యార్థులకు, పాఠశాలలకు ఆర్థికంగా ఊరట లభించింది. ఎటువంటి కోటింగ్ లేని పేపర్ బోట్, వ్యాయామ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, ప్రయోగశాల నోట్బుక్లు, ఇతర నోట్బుక్లకు మినహాయింపునిచ్చారు. అంతేకాకుండా మ్యాప్లు, అట్లాస్లు, వాల్ మ్యాప్లు, టోపోగ్రాఫికల్ ప్లాన్లు, గ్లోబ్లు, పెన్సిల్ షార్ప్నర్లు, ఎరేజర్లు, పెన్సిళ్లు, డ్రాయింగ్ చార్కోళ్లు, టైలర్ చాక్లకు కూడా జీఎస్టీ మినహాయింపునిచ్చారు. చేతితో తయారు చేసిన కాగితం, పేపర్ బోర్డును కూడా ఈ మినహాయింపు క్రిందకు చేర్చారు. మొత్తంగా జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ కె వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఈ నెల 23 నుండి 3 రోజుల పాటు జరిగే కృష్ణా జిల్లాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలన్నారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 23 నుండి కృష్ణా ట్రైబ్యునల్ విచారణ దృష్ట్యా నీటిపారుదల రంగ నిపుణులు, న్యాయ నిపుణులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 11 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71% డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తామని తెలిపారు. ట్రైబ్యునల్ విచారణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారని తెలిపారు. రాష్ట్ర జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా 10% ఉండేలా ఎంఎస్సీలు నూతన పాలసీని రూపొందించినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శంషాబాద్లో ఏర్పాటైన గో నేషనల్ ఎక్స్పో 5వ ద్వైపాక్షిక సదస్సును ఆయన ప్రారంభించారు. దాదాపు 4,000 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సును బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరిగే ప్రదర్శనతో పాటు వివిధ అంశాలపై సదస్సులు జరుగుతాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నూతన సాంకేతికత, డిజిటలైజేషన్లతో ఎంఎస్ఎంఈలు ఎప్పటికప్పుడు ఆధునీకరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని వివరించారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మంది ఉపాధి పొందుతున్న ఎంఎస్సీ అత్యంత ప్రాధాన్యత రంగమని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల్లో ఉద్యానవన ఎగుమతులు రాష్ట్రంలో 2 డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్సైజ్ శాఖకు అవసరమైతే ఆయుధాలు ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. నల్లబెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ తయారీ, అమ్మకాలు, రవాణాపై ఫోకస్ పెట్టాలని జూపల్లి ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఫామ్ హౌస్లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఒకే లైసెన్స్ పై ఎక్కువ బార్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులందరితో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమీక్షలో ప్రధానంగా రాష్ట్రంలో కల్తీ వ్యవహారాల గురించి, డ్రగ్స్ గురించి, అడల్టరేషన్ గురించి, అట్లాగే రకరకాల ఇష్యూస్లో సమీక్ష చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఎక్కడ కూడా ఇటువంటి పొరపాట్లు జరిగితే ఉపేక్షించే సమస్య లేదు, సహించే సమస్య లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆదేశం ఇవ్వడం జరిగింది. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకువస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులు పాల్గొనే మహిళా సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో సిఐఐ యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసూమ్ సమ్మిట్ 10వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల రక్షణను తమ ప్రజాప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ఈ నెల 17 నుండి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా బలపరచడం ద్వారా చిన్నారుల రక్షణను సుస్థిరం చేస్తున్నామని సీతక్క చెప్పారు. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా మేము నిరంతరం పిల్లల రక్షణ కోసం, పిల్లల విద్య కోసం, పిల్లల ఆనందం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, పిల్లలకు బలమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం కోసం డే బై డే అంగన్వాడీ సెంటర్స్లో కానీ బయట కానీ ఎప్పటికప్పుడు ఒక రీసెర్చ్ లాగా చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ పేద పిల్లలకు ఫీడింగ్ ఫుడ్ అందించాలని.
కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ యొక్క స్థితిగతులను మారుస్తూ నర్సరీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఫీడింగ్ తో పాటు ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని డైవర్ట్ చేస్తూ అక్కడనే మంచి చెడు ఏంటి, ఎలా గుడ్ అప్రోచ్ ఏంది, బ్యాడ్ అప్రోచ్ ఏంది, ఇలాంటివి కూడా టీచర్స్ ట్రైనింగ్స్ ఇస్తూ పిల్లలకు నేర్పించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. బోధన్లో జరిగిన ఘటనతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరమన్నారు. నిజామాబాద్లో అరవింద్ మీడియాతో మాట్లాడుతూ పీఎఫ్ఎస్ఐ, సిమి లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన వారికి బోధన్ అడ్డాగా మారిందని విమర్శించారు. ఇటీవల బోధన్లో ఓ వ్యక్తిని ఎన్ఎస్ఐ పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని గుర్తు చేశారు. లవ్ జిహాద్ పేరిట స్వచ్ఛంద సంస్థలను నడపటానికి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్ఐఏ వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది. బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము, ఇక్కడ బోధను ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి, సిమ్మికి అడ్డాగా మారటము, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. సొసైటీకి, సమాజానికి ఒక ముప్పుగా మారుతూ ఉంది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ తప్పించుకోవటానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో కేటీఆర్ తన స్థాయి మరిచి రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారని అన్నారు. గాంధీ భవన్లో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. గ్రూప్ 1 పోస్టులకు లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అభ్యర్థులను మంత్రులు, అధికారులు లక్షలు లంచం అడుగుతున్నారని ఆరోపించారు. ఈ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు దిద్దుకోకుండా అప్పీలుకు వెళ్లాలనుకోవడం సరికాదని అన్నారు. నిరుద్యోగుల తరపున తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. అసెంబ్లీలో నిలదీసి న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క అలియాస్ పోతుల కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ వివరాలను డీజీపీ జితేందర్ వెల్లడించారు. అనారోగ్య కారణాలతో సుజాతక్క మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చారని డీజీపీ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పోతుల పద్మావతి 1984లో కిషన్జీని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఆమెకు 25 లక్షల రివార్డు అందిస్తున్నామని వెల్లడించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకాలు అందుతాయని తెలిపారు. ప్రస్తుతం 78 మంది తెలంగాణ వారు నిషేధిత మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. దాదాపు 10 మంది వరకు కేంద్ర కమిటీలో కీలకంగా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన అజ్ఞాత మావోయిస్టులు అంతా తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నేడు మెగా లోక్ అదాలత్ను నిర్వహించారు. ఇందులో కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ చలాన్ల వంటి చిన్న చిన్న సివిల్ కేసులను విచారించి వాటికి పరిష్కారం చూపారు. వివరాలు చూద్దాం. కోర్టు కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోసి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో 3వ జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. రాజీ మార్గాల ద్వారా ఇరు వర్గాలకు న్యాయం చేకూరుతుందని, ఇటువంటి అవకాశాలు సమాజానికి చాలా అవసరమని శ్యామ్ కోసి అన్నారు. And court, Adalat of course means court. It's a public court and a people's court. The intention to have this mechanism of Lok Adalat was, as has been rightly pointed out by the learned PDJ, was that of docket explosion.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యే పెండింగ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించినట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ జిల్లా న్యాయమూర్తి నీరజ తెలిపారు. కక్షిదారులు సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని సమస్యలు లేని జీవితాన్ని గడపాలని జిల్లా న్యాయమూర్తి నీరజ సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాల కేసులు, ఇన్సూరెన్స్ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారానికి వచ్చాయని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ జరిగింది. లోక్ అదాలత్లో ఇన్సూరెన్స్, బ్యాంక్, చిట్ ఫండ్, సివిల్ మరియు రాజీ కుదుర్చుకోగల కేసులను పరిష్కరించారు. ప్రజల నుంచి చక్కని స్పందన లభించింది. రాజీయే రాజమార్గమని, భేషజాలకు పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని జస్టిస్ భవానీ చంద్ర తెలిపారు. డిస్పోజల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో సత్వర న్యాయం అనేటువంటిది తొందరగా జరగటానికి, కనీసం రాజీ అయిన కేసులలో కూడా మనకి ఎంతో టైం తీసుకోకుండా ఉండటానికి ఈ లోక్ అదాలత్ అనేటువంటిది మనం చేస్తున్నాం. అప్పుడు జరిగినప్పుడు కొంచెం మనకి కోపము అలాగా ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైనా కూడా కేసెస్ పెట్టడం అలా చేస్తుంది. కానీ అదే మనకి కొంత టైం అనేటువంటిది పాస్ అయిన తర్వాత సామరస్యంగా ఉందాము అనిపిస్తుంది. సో అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశము. ఎందుకంటే దీంట్లో ఎవరు ఓడిపోవటం అని కానీ ఎవరు గెలవటం అనేటువంటిది కానీ ఉండదు. ఇద్దరు కూడా వాళ్ళకి సంతృప్తిగా, వాళ్ళకి నచ్చినట్టుగా కాంప్రమైజ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగానే అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా కోర్టుతో పాటు జిల్లాలోని అన్ని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుల్లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు, ప్రతివాదులు సామరస్యంగా రాజీ కుదుర్చుకుంటున్న కేసులను న్యాయ సేవా సంస్థ అధికారుల ద్వారా రాజీ పడ్డారు. కక్షిదారులు, ప్రతివాదులు సామరస్యంగా రాజీ పుచ్చుకునేందుకు లోక్ అదాలత్ ఒక మార్గమని వికారాబాద్ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సున్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం నమోదైంది. భువనగిరి జిల్లాలో వర్షాలకు రోడ్లపై నీరు చేరింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. మరోవైపు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ సహా పలు జలాశయాలు నిండు కుండలా మారాయి. రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హన్మకొండ జిల్లాలో కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండు కుండలా మారాయి. ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ శివారులో జాతీయ రహదారి 163పై అలుగు పారటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనపై వరద కాలువ ఉధృతంగా ప్రవహించింది. ఆలేరులో 11, 12వ వార్డు సమీపంలోని బైరాంకుంట, ఎర్రకుంటలు అలుగుపోయటంతో ఇళ్లలోకి వరద చేరింది. మెదక్ జిల్లాలోనూ జోరు వాన కురిసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డీసీఎంఎస్ కాంప్లెక్స్లోని పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. హైదరాబాద్లోనూ భారీ వర్షం దంచుకొట్టింది. యాచారం, అబ్దుల్లాపూర్మేట్, హయత్ నగర్ మండలాల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ములుగు జిల్లా మల్లంపల్లి, యాదాద్రి జిల్లా కొలనుపాకలో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 16.5, సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో 15.3, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో 10 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 11,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ కేంద్రం అతి భారీ వర్ష సూచనలు చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్, మిజోరాం, అస్సాంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. ఈశాన్య ప్రాంతం దేశ అభివృద్ధికి చోదకంగా మారుతోందని కితాబు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని దిశానిర్దేశం. కృష్ణా ట్రైబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని ఆదేశం. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి జూపల్లి ఆదేశం. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని సూచన. రాష్ట్రంలో కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకొస్తామన్న మంత్రి సీతక్క. చిన్నారుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్కు విశేష స్పందన. రాజీతో పలు కుటుంబ, ఆస్తి తగాదాలు, సివిల్ కేసులకు పరిష్కారం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. రంగారెడ్డి జిల్లా యాచారంలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రేపు కుండపోత వర్షాలు కురిసే అవకాశం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.